చూస్తాం, వాళ్ళ కళ్ళల్లో ఉన్న నలుసులు వెతుకుతాం, మరి మన కంట్లో ఉన్న దూలం మాత్రం మన కంటికి కనిపించదు, మనకు కనపడదు. మీరు గమనించిన మాట మరలా మీరు జాగ్రత్తగా చదివితే, నీవు దేవుని మందిరంలో పోయినప్పుడు పక్కోడు ప్రవర్తన చూడమన్నాడా, పక్కోడు ప్రవర్తన గమనించమన్నాడా. ఏమంటున్నాడు? నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో, నీ ప్రవర్తన జాగ్రత్తగా, నీ ప్రవర్తన. అందుకే పాస్టర్ గారు ప్రసంగం చేశారనుకోండి, చాలా మంది మాట్లాడు తెలుసా, ఈ రోజు ప్రసంగం వాళ్ళకే, ఎవరికి? వాళ్ళకే. ఈ రోజు పాస్టర్ గారు ఆయన కడిగేశాడు, ఈ రోజు పాస్టర్ గారు ఆయన బాగా గడ్డి పెట్టాడు, ఈ రోజు పాస్టర్ గారు వాళ్ళకి బుద్ధి చెప్పాడు, వాళ్ళు ఉతికేశాడు, ఆరేశాడు. ఇలాంటి డైలాగులు మనం మాట్లాడతాం. ఎవరి గురించి? పక్కల గురించి. ఇందుకే మందిరానికి వెళ్ళి వాక్యంలో నీ ప్రవర్తన చూస్తున్నావా, పక్కన ప్రవర్తన చూస్తున్నావా? ఏం చూస్తున్నావు? ఏం చూస్తున్నావు? మందిరానికి వెళ్ళంటే ఏం చూసుకోవాలి? నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. మళ్ళా చెప్తున్నాను, మీరు ఏమైనా చేయండి, మీ ప్రయాస ఫలించాలంటే ముందు ఎక్కడికి వెళ్ళాలి? మందిరానికి వెళ్ళి ఏం చేయాలి? ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటే మీరు ఏం చేసినా ఫలిస్తుంది. ఒకవేళ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోకపోతే మీరేం చేసినా ఫలించదు. అందరికీ చెప్తున్నా, నేను అందరికీ చెప్తాను, నా వ్యాపారం డెవలప్ అవ్వట్లేదంటే నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. నా ఉద్యోగంలో ఎదుగుదల లేదంటే నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. నా కుటుంబంలో ఎప్పుడు చూసినా శాంతి సమాధానం లేదంటే మళ్ళా నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. దేనికైనా ఒకటే సమాధానం ఏంటి తెలుసా? నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. కానీ అది చేయం మనం. ఒకవేళ ప్రవర్తన చూసుకున్నవాడు బుద్ధిమంతుడు, ప్రవర్తన చూసుకోని వాడు ఎవరట? బుద్ధిహీనుడు. ఈ బుద్ధిహీనుడు ఏం చేస్తాడు? బుద్ధిహీనులట బలులర్పించడానికి ఇష్టపడతారట. ఏం చేస్తారు? బుద్ధిహీనులు బలులర్పించడానికి. మందిరానికి ఎందుకు వెళ్తారు వీడు? బలులర్పించడానికి. ఇంకా చెప్పలేదు, బలర్పించొద్దని కాదు, బలర్పించొద్దని కాదు, కానుకలు ఇవ్వద్దని కాదు. మరి ఏం మాట్లాడుతున్నాడు అక్కడ? బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే అనొచ్చు. బుద్ధిహీనులా ప్రవర్తించుకో, బుద్ధిహీనులా ఇవ్వకు, బుద్ధిహీనులా. ఎందుకంటే బుద్ధి కలిగిన వాడికి బుద్ధి లేని వాడికి టాలెంట్ తెలుసా? ఒక పర్పస్ ఉంటుంది, దేనికైనా ఒక పర్పస్ ఉంటుంది. చివరికి భోజనం చేయడానికి ఒక పర్పస్ ఉంటుంది. భోజనం చేయడానికి వడ్డించే విధానం ఉంటుంది. ఆ వడ్డించేవాడు బుద్ధిహీనుడు అనుకోండి, ఒక అతిథిని కూర్చోబెట్టి ఫస్ట్ కూడా పెరిగేశాడు, తర్వాత సాంబార్ వేశాడు, తర్వాత కూర వేశాడు, తర్వాత రైస్ వేశాడు. వీడు ఏమంటారు? దాని తర్వాత ప్లేట్ వేశాడు. ఈయనేమంటాడు చెప్పండి? బుద్ధిహీనుడు. ఏమన్నా అన్నీ వేశాడు కదా, వెయ్యాల్సిన వేశాడే లేదా? అన్నీ వేశాడు. మరి వేసిన బుద్ధిహీనుడు ఎందుకయ్యాడు? ఒక పర్పస్ ఉంది, ఒక క్రమం ఉంది. ఏంటి ఆ క్రమం? ఫస్ట్ ప్లేట్ పెట్టాలి, నెక్స్ట్ రైస్ పెట్టాలి, నెక్స్ట్ కర్రీ, తర్వాత ఎలాగైతే పర్పస్ ఉంటుందో ఆ పర్పస్ ప్రకారం వడ్డిస్తే బుద్ధిమంతుడు. పర్పస్ తెలియని వాడు ఏంటో తెలుసా? బుద్ధిహీనుడు. ఇక్కడ భోజనానికే పర్పస్ ఉంటే, ఒక అతిథికి పెట్టడానికే పర్పస్ ఉంటే, దేవుడికి అర్పించేటప్పుడు పర్పస్ ఉండదా? పర్పస్ ఉండదా? దేవునికి అర్పించడానికి కూడా పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి అట ఎవరికి తెలియదు? బుద్ధిహీనులకు తెలియదు. కానీ బుద్ధిహీనులట బలర్పించడానికి మాత్రం ముందుంటారట. ఈ బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలొద్దు అన్నాడు. బలొద్దు. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలర్పించుట కంటే సమీపించి ఆలకించు. ముందు ఏం చేయి? ముందు విను, ముందు విను, ముందు విను.
ఏం చెయ్యాలో విను, ఎలా చెయ్యాలో విను, ప్రతిదానికి విధానం తెలుసుకో, విధి విధానాలు నేర్చుకో, ప్రతి ఆజ్ఞను ముందు తెలుసుకో, ప్రతి పర్పస్ తెలుసుకో, ప్రొసీజర్ ఎలా ఉంటుందో తెలుసుకో. అప్పుడు చేయడం నీకు అర్థం అవుతుంది. కానీ సమీపించి ఆలకించడట. ఇంకా చెప్పాలంటే ఇప్పుడైతే బాక్స్ ఉన్నాయి, మనకి సౌండ్ సిస్టమ్ ఉంది. మీరు ఎంత దూరం ఉన్నా ఈ వాయిస్ అనేది అక్కడికి వచ్చేస్తుంది. ఒకవేళ లేవనుకోండి, ఎక్కడ కూర్చోవాలి? నా మాట మీకు వినపడాలంటే ఎక్కడ ఉండాలి? నా చుట్టూ ఉంటేనే తప్ప మీకు అర్థం కాదు. పూర్వకాలం ఈ బాక్స్ లేవు, ఈ సౌండ్ సిస్టమ్ లేదు. అయినా ఆ కాలంలో వినాలి అంటే ముందేం చేయాలి తెలుసా? తెలివైన వాడు ముందుకొచ్చి వినేవాడట. కొంతమంది తెలివి తక్కువ వాళ్ళు ఏం చేసేవారు తెలుసా? దేవుని సన్నిధికి వెళ్ళామా, బలిచ్చామా, వచ్చేసామా. దేవుని సన్నిధికి వెళ్ళామా, కానికిచ్చేసామా, వచ్చేసామా. ఇదే విధానంలో ఉన్నారు తప్ప వీళ్ళ పర్పస్ ఎంతో తెలియదట. అందుకే దేవుడు ముందుగా చెప్పిన మాట ఏంటో, సమీపించి ఆలకించుట శ్రేష్టం. ముందు సమీపించి ఆలకించండి అన్నాడు. చూడండి, సమీపించి ఆలకించండి. మనకు ఆలకించడం రాదు, మిగిలినవన్నీ చేసుకుంటూ ఉంటాం. మనకి ఎప్పటికీ జ్ఞానం రాదు. అందుకని చూడండి, మా వెనకాల ఈ గోల దాని నుంచి అక్కడికి తమ్ముడు చెప్పాడు. పాస్టర్గా 2-3 సార్లు వెళ్ళి చెప్పినా ఇంకా అవ్వలేదు. మనం వినం, మరి ఏం చేస్తాం? మాట్లాడతాం. చూడండి, 2వ వచనం అన్నాడు, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక. మనకి భయభక్తులు ఉండవండి. మనకున్న మైనస్ ఏంటి తెలుసా? మనం భక్తులు అనుకుంటాం అంతే. మనకున్న ప్రాబ్లమే దేవుడు. అందుకే మన భక్తుల జాబితా రాసుకోడు. నాకు తెలిసి అసలు రాయకూడదు మనల్ని ఎవరిని. రాస్తే వేరేలా ఉంటుంది. ఎందుకంటే భక్తులందరూ చిరాకు పడతారు. భక్తులకు పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి తెలుసా? వాళ్ళ భక్తులట దేవుని సన్నిధిలో మాట్లాడరట. మరి ఏం చేస్తారు? అనాలోచనగా పలుకుటకు త్వరపడనివ్వకన్నట్టు. చూడండి, మాట్లాడరట. ప్రతి చోట సైలెన్స్ ఉంటుంది. ఎక్కడ ఉండదు? దేవుని సన్నిధిలోనే ఉండదు. పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండాలి. ఒక పిన్నీసి నేల మీద పడినా ఆ శబ్దం ఆఖరణ ఉన్నవాడు కూడా వినపడాలి. అలాంటి నిశ్శబ్ద వాతావరణం ఉండాలి. ఎందుకు ఉండాలి? నువ్వు ఎవరి సన్నిధిలో ఉన్నావో తెలుసా? మనం ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా మాట్లాడడానికి వీలుండదు. ఇంకా చెప్పాలంటే మనకంటే స్థాయి కలిగిన వాళ్ళ సన్నిధిలోకి వెళ్తే, వాళ్ళ ఆవరణంలోని ప్రవేశిస్తే ప్రతిదీ కూడా చాలా జాగ్రత్త. కాలు దగ్గర నుంచి తల వెంట్రుక వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు గమనించండి, వెంట్రుకలు కూడా ఎగరనవు తెలుసా మీకు? వెంట్రుకలు కూడా కొన్ని ఆవరణాల్లోకి ప్రవేశిస్తే, కొంతమంది అధికారుల ఆవరణాలు ప్రవేశిస్తే తలకు కూడా ఏం పెట్టాలి? ఒక క్యాప్ ఇచ్చి పెట్టేస్తారు తెలుసా? నీ వెంట్రుక పొరపాటు ఎగిరి ఆ వెంట్రుక ఆవరణంలో రాలితే వాళ్ళు డిస్టర్బ్ అవుతారు కనుక నీ వెంట్రుక కూడా ఆవరణంలో పడకూడదని నీ తలకు క్యాప్ ఇస్తారు. ఆ క్యాప్ తో నీ తల వెంట్రుకలు మూసేయాలి. అంటే కొన్ని చోట్ల తల వెంట్రుకలు పడకూడదు. నిశ్శబ్ద వాతావరణం. వెంట్రుకల దగ్గర నుంచి అధికారుల దాకా ప్రతి దానికి కండిషన్స్ ఉంటాయి. ప్రతి దాన్ని అవలంబిస్తాం మనం. కలెక్టర్ దగ్గర ఎలా ఉండాలి, మంత్రుల దగ్గర ఎలా ఉండాలి, అధికారుల దగ్గర ఎలా ఉండాలి. కానీ ఎక్కడ వస్తే సరిగా ఉండవు. దేవుని సన్నిధికి వస్తే మాత్రం సరిగా ఉండవట. ఎందుకుంటావు? నీకు పర్పస్ తెలియదు, నీకు ఆయన విధానం తెలియదు, నీకు ఆయన అధికారం తెలియదు మీకు. అందుకే ఎలా ఉండదు ఎలా ఉంటున్నావు. అందుకే మాట్లాడుతున్న మాట చూడండి, దేవుని సన్నిధిలో అనాలోచనగా అంటే అర్థం తెలుసా? ఒకవేళ దేవుని సన్నిధిలో, మందిరములో, ఆవరణములో ఏదన్నా మాట్లాడాలంటే ఏం చేయాలి? ఇంటి దగ్గర ఆలోచించి నోట్స్ రాసుకు రావాలి. తెలుసా మీకు? ఇంటి దగ్గర ఆలోచించి, ఈ రోజు నేను సంఘంలో నిలబడి మాట్లాడదామనుకుంటున్నాను, సంఘంలో నిలబడి
నుంచి నోట్స్ రాసుకురావాలి. ఎవరైనా రాస్తారా? ఎవరైనా ప్రార్థన చేయడానికి నోట్స్ రాసేవారు ఉన్నారా? ఈరోజు వాకింగ్ చెప్పడానికి కూడా ప్రిపేర్ అవ్వట్లేదు. దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? ఆయన సన్నిధిలో నిలబడి మాట్లాడేవాడు ఎవడైనా ఏం చేయాలి? అనాలోచన, అంటే ఆలోచన లేకుండా, ఆలోచించకుండా, ప్రిపేర్ అవ్వకుండా ఏది పడితే అది వాగితే అది వీలు కాదు అన్నాడు. చూడండి, అది వీలు కాదు. ఇప్పుడు ఇది వీలు కాదు. అందుకే చాలా జాగ్రత్తగా అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొనుము. ఎందుకంటే ఆయన ఆకాశములో ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు. ఆయన ఆకాశములో ఉన్నాడు, నువ్వు ఎక్కడ ఉన్నావు? భూమి మీద. మనకంటే పై అధికారం చూస్తేనే భయం మనకి, పై ఎత్తులో ఉన్న పొజిషన్లో ఉన్న వాడిని చూస్తే భయం మనకి. కానీ ఆయన ఈ లోకంలోనే లేడట. మరి ఎక్కడ ఉన్నాడు? ఆయన ఆకాశమందు ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు. చాలా జాగ్రత్తగా ఏమన్నాడు? ఆయన ఆకాశమందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను. ఎంత ప్రిపేర్ అయ్యి నోట్స్ రాసుకున్నట్ట కొద్దిగా చెప్పాలట. కానీ గొడవలు ఎక్కడ జరుగుతాయి తెలుసా? మనకి మ్యాక్సిమం గొడవలు ఎక్కడ జరుగుతాయి? ఇలాంటి కార్యక్రమం జరిగితే గొడవ, సన్నిధి మీద దేవాలయం ఏదైనా ప్రోగ్రాం జరిగితే గొడవ, ఆరాధన జరిగితే గొడవ, పండగ జరిగితే గొడవ, సభలు జరిగితే గొడవ. ఎందుకు జరుగుతుంది? నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. అది కాదన్నాడు. మీ బతుకులు ఫలింపెందుకు లేదు తెలుసా? ఎందుకు లేదు? బాగా కష్టపడుతున్నామండి, ₹1 కూడా కలిసి రాదు. ఎప్పుడు ప్రార్థన చేస్తామండి? వెళతాం. కాని వేస్తానండి, వేస్తావు. సువార్త వెళ్తాడు, వెళ్తావు. సభ పెడతాడు, పెడతావు. నువ్వు అన్నీ చేస్తావు, కాదని అట్లా. పాటలు పాడతావు, ప్రార్థన చేస్తావు, సభలు పెడతావు, మాట్లాడతావు, వాక్యం అంటే నీకు ఇష్టం, వింటావు, చదువుతావు, అన్నీ చేస్తావు. కానీ ఒక్కడు రాదు నీకు. ఏంటది? ప్రవర్తించడం రాదు. నీ ప్రవర్తన జాగ్రత్తగా నువ్వు చూసుకో. అది చూసుకోగలకనే నువ్వు ఏం చేసినది బూడిదవుతుంది తప్ప దానివల్ల దమ్మిడి ఉపయోగం లేదన్నాడు. దానివల్ల దమ్మిడి ఉపయోగం లేదు. నీకు ఎలాంటి ఉపయోగం లేదు. నీకు ప్రయోజనం కావాలంటే ముందేం చేయ తెలుసా? ఆయన మందిరంలోకి వెళ్ళి నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఏంటి ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవడం అంటే? కొన్ని టిప్స్ చెప్తున్నాడు చూడండి. ఆయన కొన్ని టిప్స్ చెప్తున్నాడు. ఒక అద్భుతమైన టిప్ ఇది, ఒక అద్భుతమైన చిట్కా ఇది. ఏంటో తెలుసా? విస్తారమైన పనిపాట్ల వలన స్వప్నము పుట్టును అన్నట్టు చూడండి. స్వప్నం అంటే కళ వస్తాయంట. ఎప్పుడు వస్తాయి కళ? దేనికి వస్తాయంటే కళ్ళు ఎందుకు వస్తాయి తెలుసా? దేవుడు చెప్పిన మాట మనకైతే తెలీదు. తినేసి పడుకుంటా వస్తాయి అనుకుంటాం. కానీ కళలు ఎందుకు వస్తాయి చెప్తాను చూడండి. దేని వల్ల వస్తాయి కళలు? విస్తారమైన పనిపాటు వలన స్వప్నము పుట్టును అన్నాడు చూడండి. స్వప్నం అంటే స్వప్నాలు రకాలు ఉన్నాయి. ఒకటి నిద్రపోయేటప్పుడు వచ్చే కళ. రెండవది కొంతమందికి పట్టపగలే వస్తాయి కళలు. ఏం కళలు ఇవి? పగటి కళ. దేవుడు పడుకు నిద్రపోయేటప్పుడు కానీ కళ్ళ గురించి చెప్పట్లా. ఇవి ఏ కళ తెలుసా? పట్టపగలు కొంతమంది కళ్ళు గంటారు. ఎవరు గంటారు చెప్తున్నట్టు? విస్తారమైన పనిపాటు వలన. విస్తారమైన పనిపాటు అంటే తెలుసా? విస్తారమైన పనిపాటు అంటే ఎక్కువ పనులు పెట్టేసుకుంటారంటే ఏమొస్తాయి? ఏ కళ్ళు? పగటి కళ్ళు ఎక్కువైపోతాయి. గుర్తుపెట్టుకోండి.
మీరు గమనించి కొంతమంది ఉంటారు, పొద్దున్నే లేస్తాడు వీడు, సెంటర్కి వెళ్తాడు, టిఫిన్ సెంటర్ చూస్తాడు, కిటకిటలు ఆడిపోతూ ఉంటుంది. అక్కడ వానరగా డబ్బులు లెక్కడతాం చూస్తాడు. ఇంటికి రాగానే గట్టిగా నిర్ణయం తీసుకుంటాడేమని మనం కూడా ఏం పెడదాం, తెల్లారిసరికి క్యాంటీన్ పెట్టేద్దాం. ఏమొస్తాయి? డబ్బులు వస్తాయి. ఆ రోజు లేచాడు, ఒక నిర్ణయం తీసుకున్నాడు, క్యాంటీన్ పెట్టాడు. నా రోజు పోయిన తర్వాత మరలా సెంటర్కి వెళ్ళాడు. ఈసారి కొబ్బరి బొండాలను చూశాడు, బిజినెస్ బాగుంది. ఇప్పుడు మరలా అనుకుంటుంది తెలుసా, క్యాంటీన్ ఏం పెడితే బాగుంటుంది, కొబ్బరి బొండాల బిజినెస్ కూడా పెడదాం, అది పెట్టేస్తాడు. అది పెట్టేస్తే కొన్ని రోజులు మరలా పెట్టేసరికి ఇంకో వ్యాపారం కనబడుతుంది. ఆ వ్యాపారం చూసి అనుకుంటాడు ఏమన్నా తెలుసా, ఏ వ్యాపారం, ఇది ఎలాగో వేసవికాలం కాబట్టి చెరుకు రసం పెడదాం, బిజినెస్ బాగుంది, ఇది కూడా పెట్టేస్తారు. ఇలా మీరు గమనించండి, ఒక్కొక్కరు 100 వ్యాపారం చేసేవాడు ఉన్నారు లేదా? మీరు గమనించండి, కష్టపడు తప్పలేదు. దేనికోసం కష్టపడు, బతకడానికి కష్టపడు తప్పలేదు. కానీ ఆ పని నీకు ఏదొచ్చో అది చెయ్యి. నీకు రాంది ట్రై చేయకు. ఎవరినో చూసి ఏదో చేసేద్దాం, ఎవరినో చూసి ఏదేదో అయిపోదాం, ఎవరినో చూసి ఏదేదో చేసుకుందామని నీకు రాంది, నీకు తెలియని దాంట్లో నువ్వు తలెట్టావా, ఏమవుతుంది? నీ కళ ఇంకోటి ఉంది. పగటి కళతో పాటు ఇంకో కళ. ఏ కళ? పీడ కళ. నీ పగటి కళ్ళు పీడ కళ్ళ మారిపోతాయి. నీ పగటి కళ్ళని పీడ కళ్ళ మారిపోతాయి. దేవుడు చెప్పిన మాట తెలుసా, విస్తారమైన పనిపాటు వలన స్వప్నం పుడుతుంది. ఏ స్వప్నం? ఆ స్వప్నానికి రేపన్న రోజులు జడుచుకు చస్తావు నువ్వు. అలాంటి కళ్ళు వస్తాయి. అందుకే పనిపాట్లు చేసేటప్పుడట చాలా జాగ్రత్తగా విస్తారంగా పెట్టుకోకు. మరి ఎలా పెట్టుకో? కొద్దిగా పెట్టుకో, లిమిట్ గా పెట్టుకో, నీ స్థాయికి తగ్గట్టుగా పెట్టుకో. నువ్వు చేయగలిగింది పెట్టుకో, నువ్వు చేయలేదట్టు. విస్తారమైనది నువ్వు ట్రై చేయటన్నట్టు, విస్తారమైనది నువ్వు ట్రై చేయొద్దు. ఎవరైనా ప్రపంచంలో చెప్పేది, ప్రపంచంలో ఏ మత గ్రంథం చెప్పేది చెప్పండి? మనిషికి సంబంధించిన ప్రతి విషయం గురించి మాట్లాడే ఏకైక పుస్తకం ఏదో తెలుసా? ఒక బైబిల్ మాత్రమే. అది నీ జీవితంలో ప్రతి దాని గురించి మాట్లాడుతుంది. ప్రతి దాని గురించి మనుషులుగా మనం చేసే వ్యాపారాల గురించి, పనుల గురించి, ఉద్యోగాల గురించి కూడా మాట్లాడుతుందంటే ఇది ఏ పుస్తకం అంటారు? ఏ పుస్తకం? మత పుస్తకం. మనిషికి అవసరమైన పుస్తకం. ఈరోజు మీరు గమనించండి, 100 రకాలుగా ట్రై చేసి 1 తలెట్టి ఆ తలకు నుంచి అప్పులు చేసి ఆ అప్పులు పేర్చలేక ప్రాణాలు సైతం విడిచిపెట్టేసేవాళ్ళు ఉన్నారా లేదా? వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు కళ్ళలో ఉన్న తెలుసా, పగటి కళ్ళ చాలా భయంకరంగా ఉంటాయి. ఆ చిన్నప్పుడు ఒక చెప్పేవారు, ఒక దారంటే రచింటుందట, ఒక 2 రూపాయలు దొరుకుతుందట. 2 రూపాయలు. ఆ 2 రూపాయలు దొరకగానే దాన్ని చేతితో పట్టుకుని వెళ్ళి కాలువ మీద వంతుని దగ్గర కూర్చున్నాడట. కింద కాలం ఉంది, పైన వంతుడు ఉంటే ఆ వంతుని మీద కూర్చుని అయ్యగారు కలగండం మొదలు పెట్టాడట. ఏంట కళ? ఆ 2 రూపాయలు తీసుకుని ఆలోచిస్తున్నాడు, ఈ 2 రూపాయలతో 2 కోడిగుడ్లు కొంటాను. ఈ 2 కోడిగుడ్లు ఏం చేస్తా తెలుసా? ఆమ్లెట్ వేసి తింటానని కాదు, పొదిగిస్తాను. ఈ 2 కోడిగుడ్లు పొదిగిస్తే ఎన్ని పిల్లలు అవుతాయి? 2 పిల్లలు అవుతాయి. ఈ 2 పిల్లల్ని పెంచి పెద్దలైన తర్వాత అవి కూడా ఏం చేస్తాయి? గుడ్లు పెడతాయి. మరలా ఆ గుడ్లను ఏం చేస్తాను? మళ్ళీ పొదిగిస్తాను. మళ్ళా పొదిగిస్తే మళ్ళీ ఏమవుతాయి? మరలా పిల్లలు అయితే మళ్ళా పిల్లలు ఏం చేస్తాను? పెంచుతాను. పెంచిన తర్వాత ఆ పిల్లలు మళ్ళీ
పిల్లలు ఏం చేస్తాయి? మళ్ళా గుడ్లు పెడతాయి. మళ్ళా గుడ్లు ఏం చేస్తాము? పొదిగిస్తాం. ఇలా పిల్లల్ని పెంచి పెంచి గుడ్లు చేత పొదిగించి విస్తారంగా కోళ్ల ఫారం పెట్టేస్తాను అనుకున్నాడట. ఒక పక్క కోళ్ళ ఫారం, ఆ కోడి ఫారం వచ్చి కోడిగుడ్లు అమ్ముతాను, కోడిగుడ్లతో పాటు కోళ్ళు అమ్ముతాను. ఇలా అమ్మి విపరీతంగా డబ్బులు సంపాదించి పెద్ద బంగ్లా కడతాను. ఆ బంగ్లాలో మంచి బెడ్ వేసుకుంటాను, ఆ బెడ్ మీద మంచి పరుపు వేసుకుంటాను, ఆ పరుపు మీద హాయిగా ఇలా పడుకుంటానని చెప్పి పడుకున్నాడట. ఎక్కడ ఉన్నాడు? వంతుని మీద ఉన్నాడు. వంతుని మీద ఉన్నాడన్న సంగతి మర్చిపోయి వీడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆ పిల్లలు పెద్దవైపోయి కోళ్ళ ఫారం పెట్టేసేసి బంగ్లా కట్టేసేసి ఆ బంగ్లాలో పడుకునేదాకా వెళ్ళిపోయాడు. ఒక్కసారిగా వెనక్కి అనేసరికి కాళ్ళలో పడ్డాడట. కాళ్ళలో పడగానే అప్పుడు మెలకు వచ్చింది బిడ్డకి. ఆ కాళ్ళలో పడిన వాడు లేచి వచ్చాడు. విచిత్రమైన తెలుసా, దొరికిన 2 రూపాయలు కూడా ఏమైపోయినాయి? కాళ్ళలో పడిపోయినాయి. పగట కళ్ళ ఎంత ప్రమాదం. ఇంకోటి తెలుసా రియాలిటీ? ఇది 2 గుడ్లు దొరికినాయి అనుకుందాం. 2 రూపాయలతో 2 గుడ్లు కొన్నాడు అనుకుందాం. గుడ్లు ఏం చేస్తాడట? పొదిగిస్తాడు. పొదిగించాలంటే ఏముండాలి? కోడు. వీళ్ళ దగ్గర ఏముంది? గుడ్లు ఉన్నాయి అంతే, ఇంక గుడ్లు కూడా లేవు. 2 రూపాయలు ఉన్నాయి అంతే. ఎక్కడ పొదిగిస్తాడు? ఇలా ఉంటాయి కథలు, ఎలా ఉంటాయి కళలు, ఎలా ఉంటాయి. రియాలిటీకి చాలా దూరంగా ఉంటాయి కళలు. రియాలిటీకి చాలా వ్యత్యాసం ఉంటుంది కళలకి. అందుకే పగటి కళలు కనొద్దు అని చెప్తున్నాడు దేవుడు. ఏం చేయొద్దు? విస్తారమైన పనిపాట్లు పెట్టుకోకండి. నువ్వెంత చేయగలవు? మళ్ళీ చెప్తాను మీ అందరికీ చెప్తున్నమాట. మీరెంత చేయగలరు అంత చేయండి. వ్యాపారం చేస్తావా? చెయ్యి. బోర్డుకి వెళ్తావా? వెళ్ళు. లేదు చేపలు వేటకెళ్తావు? వెళ్ళు. పెయింటింగ్ పనికి వెళ్తావు? వెళ్ళు. నువ్వెంత చేయగలవో అంతే చెయ్యి. విస్తారంగా పొరపాట్లు కూడా పెట్టుకోవద్దు. విస్తారంగా పొరపాట్లు కూడా పెట్టుకోవద్దు. ఇదిగో తెలుసా, విస్తారమైన పనిపాటు వలన చెప్పండి ఏ స్వప్నం? పగటి కళలు పుడతాయి. ఆ పగటి కళలు పేడ కళలుగా మారిపోతాయి. అందుకే మీరు గమనించండి, షార్ట్ టైంలో డబ్బులు సంపాదించాలని ట్రై చేసి రోజు నాశనం అయిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారండి. ఉన్నవన్నీ నేర్చుకుంటున్నారు. వాళ్ళ జీవితాలు తాకట్టు పెట్టేసుకున్నారు. ఇంకా వాళ్ళ జీవితాలే కదా, వాళ్ళ పిల్లల బతుకులు కూడా తాకట్టు పెట్టిపోతున్నారు. దేవుడు చెబుతున్న మాట తెలుసా? విస్తారంగా వద్దు, విస్తారంగా వద్దు. నువ్వెంత చేయగలవు అంతే చేయి. నీ స్థాయికి నుంచి ట్రై చేయొద్దు. అందుకే విస్తారమైన పని పెట్టుకోవద్దు అని చెప్తాడు. విస్తారమైన పనిపాటు వల్ల నీకు స్వప్నమే పుడుతుంది. ఇక రెండవది, ఈ పని పెట్టుకున్నవాడు తినంగా ఉండడం, ఈ పగట కళ్ళ తినేవాడు తినంగా ఉండేవాడు. నెక్స్ట్, ఎక్కువ మాటలు పలుకువాడు బుద్ధిహీనుడు అన్నట్టు. విస్తారంగా పెట్టుకున్నవాడు విస్తారంగా మాట్లాడతాడు. విస్తారంగా మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు తెలుసా? ఎక్కడ మాట్లాడతాడు? ఎక్కడైనా మాట్లాడతాడు. ఎక్కడైనా మాట్లాడినా పర్లేదు కానీ ఒక చోటకు వచ్చి విస్తారంగా మాట్లాడతాడంట. ఎక్కడ? చూడండి 4వ వచనం, నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడలా అని చూడండి. ఎక్కడికి వచ్చి మాట్లాడతాడు తెలుసా? దేవుని సన్నిధికి వచ్చి మొక్కుబడి చేస్తాడు. గమనించండి, 100 వ్యాపారం చేసేవాడు ఏమంటాడు? దేవుని దగ్గరకు వచ్చి కూడా వ్యాపారం చేయడానికి ట్రై చేస్తాడు. ఏంటో తెలుసా? ప్రభువా, మరి నేను వ్యాపారం పెట్టాను, బిజినెస్ పెట్టాను, అది కనుక నువ్వు బాగా చూస్తే నీకు ఇది ఇస్తాను. దేవుని సన్నిధికి వచ్చి మొక్కుబడి చేసేవాడు ఎవరు తెలుసా? ఎవరు? ఇలా విస్తారమైన పనిపాటు పెట్టుకున్నవాడు. వీళ్ళకి పగటి కళ్ళు పెరిగిపోయి ఆ పగటి కళ్ళు పేడ కళ్ళ మారిపోయి వీళ్ళని వెంటాడుతున్నప్పుడు వాటి నుంచి తప్పించుకోవడానికి ఏం చేస్తారు తెలుసా? దేవుని దగ్గరకు వచ్చాట మొక్కుబళ్ళు చేసుకుంటారు. చేసుకున్నవాడు ఉన్నారా లేరా? లేరా? ఉంటారు. పాస్టర్ గారితో బేరాలు,
మీ చర్చికి నేను ఫ్యాన్ ఇస్తానండి, మీ చర్చికి నేను లైట్ ఇస్తానండి, మీ చర్చికి నేను బాక్స్ ఇస్తానండి. ఏం చేయాలండి? దేవుడు నా వ్యాపారాన్ని దీవించాలండి, దేవుడు నా పన్ను అభివృద్ధి చేయాలండి, దేవుడు నా పన్ను అభివృద్ధి చేయాలండి. దేం చేయమంటావు? నేను నిన్ను పెట్టుకున్నానండి, నా అప్పులన్నీ తీసేయాలండి, దేవుడు నన్ను వృద్ధిలోకి తీసుకురావాలండి. ఇలా విస్తారమైన పని పెట్టుకున్న వాళ్ళు దేవుని సన్నిధిలో బేరాలు మాట్లాడడం మొదలు పెడతారు. బేరాలు, ఇలా బేరాలు మాట్లాడే వాళ్ళందరూ దేవునికి విసుగు పుట్టిస్తారని చెప్తున్నట్టు మొక్కుబడి చేసుకుంటారట. మరి అది మీరు గమనించండి. మేము గుడికి వస్తాం, తలనీలాలు ఇస్తాం, మేము గుడికి వస్తాం, ఘాట్లు ఎట్టించుకుంటాం, మేము గుడికి వస్తాం, నిప్పుల మీద నడుస్తాం. ఈ బ్యాచ్ అంతా ఎవరు తెలుసా? ఎవరు ఎవరు ఇలా విస్తారమైన పని పెట్టుకున్నవాడు, విస్తారమైన పని పెట్టుకున్నవాడు దేవునితో బేరాలు మాట్లాడడం మొదలు పెడతాడు. అది దేవుడు చెప్తున్నాడు, మీరు పని పెట్టుకుని మొక్కుబళ్ళు చేసుకోమన్నాడు, వద్దన్నాడు. మొక్కుబడి చేసుకోదనుచున్నా, నువ్వు దేవునికి మొక్కుబడి చేసుకుని వల్ల దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకము, బుద్ధిహీనుడు ఆయనకి ఇష్టం లేదు. నీవు మొక్కుకొని దాన్ని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండా కంటే మొక్కుకొనకుండుటయే లేదు. నువ్వు చెల్లించలేకపోతే మొక్కు. ఈరోజు వాగ్దానాలు చేసేసి వాగ్దానాలు ఎగ్గొట్టేసే వాళ్ళు ఉన్నారు, హామీలు ఇచ్చేసి హామీలు ఎగ్గొట్టేసే వాళ్ళు. ఎందుకంటే వీళ్ళకి తెలియదు అని దేవుడు చెప్తున్నాడు, వద్దు అలాంటి పనులు మీరు చేయొద్దు, వద్దు అని ఎంత కరెక్ట్గా చెప్పాడు చూడండి. మన దేవుడు అందరు దేవుళ్ళు లాంటి వాళ్ళు కాదు. ఆయన ఏమంటాడు తెలుసా? నీ స్థాయికి మించి ఏది చేయొద్దు. ఇంకా చెప్పాలంటే నీ స్థాయికి మించి పని పెట్టుకోవద్దు, నీ స్థాయికి మించి మొక్కుబళ్ళు కూడా చేసుకో. మన మొక్కుబళ్ళు ఎలా ఉంటుందో తెలుసా? మన మొక్కుబళ్ళు బయట అన్నిలు అయితే అలా మొక్కుంటాం. మనం అనుకుంటా అంటే నా గనక దేవుడు ఇంత ఇచ్చేస్తే పలానా పెద్దయ్య గారిని తీసుకొచ్చి ఏం చేస్తాం? ఒక 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టి మీటింగ్ పెట్టేస్తాను. ఎవడు చెప్పాడు నేను చేయమని? ఎవడు చెప్పాడు నేను చేయమని? దేవుడు ఏం చెప్పలేదే. కృతజ్ఞత కూడా పెట్టుకో, నీ స్థాయికి తగ్గట్టుగా పెట్టుకో, నీ స్థాయికి మించి పెట్టద్దు, అప్పులు చేసి పెట్టద్దు. నేను అలా చెప్తున్నాను, దేవుడి పనైనా అప్పులు చేసి చేయొద్దు. దేవుడికి అది ఇష్టం లేదు. దేవుడు మనం బలవంతంగా చేయమని చెప్పాడు, చెప్పలేను. ఎందుకంటే ఆయన కలిగి చెప్పే మాట ఏంటి తెలుసా? నీ స్థాయికి తగ్గట్టు చేయి. భేదంగా అనిపించిందట. పక్కన అప్పయ్య ఎవరా 10 రోజులు అప్పు చేసుకోవచ్చు కదా. ఎమ్మని దేవుడు అడగడు, ఇచ్చిన దాన్ని గొప్పగా చెబుతాడు ఆయన. ఇచ్చిన దాన్ని గొప్పగా చెప్తాడు. అది నీ స్థాయికి నువ్వు చేతి చేయొద్దు. నువ్వు చేయగలిగినంత చేయి, చెయ్యగలిగిందే చెయ్యి, చెయ్యగలిగిందే చెయ్యి. స్థాయికి నుంచి ఏది చేయదు. ఎందుకంటే నువ్వు చెయ్యలేకపోతే వద్దంటాడు. దేవుడు వాళ్ళ నాశనం అయిపోయిందని చెప్పేవాళ్ళు మరో రోజు, దేవుడు పనిచేసే పాడైపోయిందని చెప్పేవాళ్ళు మరో రోజు. దేవుడు అలా చేయమని చెప్పలేదు. ఎందుకంటే ప్రతిదీ కూడా క్లియర్ గా చెప్పిన మాట ఏంటి తెలుసా? అలా చెయ్యొద్దు, అలా చేయొద్దు. నువ్వు చెల్లించకపోతే నువ్వు మొక్కుబడే చేయొద్దనొచ్చు, నువ్వు మొక్కుబడే చేయొద్దన్నట్టు. ఇక తెలుగు రాయబడుతున్న మాట మనం చూడగలిగితే 7వ వచనం, అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు అని. అధికమైన స్వప్నాలు కన్నా అధికమైన కళ్ళ గనకు. కలాం గారు చెప్పారట ఏమని? కళలు కనండి, ఆ కళల్ని దేవుడు చెప్పాడు ఏమని? చెప్పండి, కళలు కనకండి. కలాం గారు చెప్పారు ఏమని? పెద్ద పెద్ద కళలు కానండి. దేవుడు అంటాడు వద్దు వద్దు, అధికమైన కళ్ళ కనకండి. ఈరోజు అలాంటి కళ్ళకి అంటున్నాం మనం. నేను ఇదైపో, నేను పెద్ద బంగ్లా కట్టేయాలి, నేను కోటీశ్వరుని అయిపో, ఇలాంటి కళలు వద్దు. అధికమైన స్వప్నములు, అధికమైన మాటలట నిష్ప్రయోజనములు. మరి ఏం చేయమంటా ప్రభువా అంటే ఆయన అంటాడు, నీ మట్టుకు నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. ఏం చేయి? భయభక్తులతో ఉండు. దేవుడు అంటే భయం, దేవుడు అంటే భక్తి.
దేవుడు అంటే భయం, దేవుడు అంటే భక్తి. ఈ భయభక్తులు కలిగి ఉండు చాలు. ఆ భయభక్తులతో నువ్వు ఉంటే ఏం జరుగుతుంది అంటే ఆయన అంటాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఏం చేస్తాడు? భయభక్తులు కలిగిన వాడికి ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? రాయబడుతున్నమాట 18వ వచనం. మరియు ఇది కోరదగినదట, ఇది కోరదగినది, చూడ ముచ్చటైనది గాను నాకు కనబడినదేమనగా అన్నాడు. చూడండి, సొలొమోను గారికి కావాలనిపించదట. మళ్ళా చాలా జాగ్రత్తగా వినండి. సొలొమోను గారికి కావాలనిపించదట, సొలొమోను గారి కోరుకోవాలనిపించదట. ఏంటది? కోరదగినదిగాను చూడముచ్చటైనదిగాను, సూర్యుని కింద చూడముచ్చటైనది, కోరదగినది, కోరుకోవాల్సింది ఒకే ఒకటి. ఏంటది? దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుటయే, క్షేమముగా బ్రతుకుటయే, క్షేమముగా బ్రతుకుటయే ఇదే వానికి భాగ్యం. ఏది భాగ్యం? 10 బంగ్లాలు, 100 ఎకరాల పొలం, ఇది కాదట. మరి ఏంటి భాగ్యం? తన ఆయుష్కాల దినములన్నీ అన్నపానములు పుచ్చుకో. ఏంటది? అన్నం తింటాం, నీళ్ళు తాగి. మీకు విషయం తెలుసా? కొంతమందికి అన్నం తినే భాగ్యం లేదు. కోటీశ్వర్లకి, కోట్లు ఉన్న వాళ్ళకి మరి ఏం చేస్తారు? సెలైన్ ఎక్కించుకుంటారు, సెలైన్ పెట్టుకుంటారు. వాళ్ళు నీళ్లు కూడా తాగరు, తాగలేరు, తాగే భాగ్యం వాళ్ళకి లేదు. మరి ఎలా నీరు ఒంట్లోకి వెళ్ళాలంటారా? సెలైన్ ద్వారా వెళ్ళాలి. శక్తి రావాలంటారా? ఇంజక్షన్ ద్వారా వెళ్ళాలి. వాళ్ళ బ్రతికి తినే భాగ్యం లేదు. 4 మెతుకులు నోట్లోకి వెళ్ళే భాగ్యం లేదు. కోట్లున్నాయి, ప్రధాన కోట్లు పడగలెత్తిన వాళ్ళు. వాళ్ళ ఆస్తుపాస్తులు ఎంత ఉంటాయో, ఎక్కడ ఉంటాయో వాళ్ళు తెలియదు. లెక్క పెట్టలేని ఆస్తులు ఉన్న వాళ్ళు ఈ రోజు కనీసం లెక్క పెట్టని మెతుకులు కూడా తినలేకపోతున్నారు. కానీ దేవుడు చెప్పిన భాగ్యం ఏంటి తెలుసా? అది కాదు భాగ్యం. 100 ఎకరాలు ఉంటే ఏంటి, 100 కాసులు బంగారం ఉంటే ఏంటి? ఏం కావాలి మనిషికి? బంగారం తింటారా? మరి ఏం కావాలి? ప్లేట్లో కాస్తంత అన్నం, ఆ అన్నం తినడం. మనిషికి హాయిగా ఉండేటప్పుడు తెలుసా? ఆకలి తీరినప్పుడు, తృప్తి అనిపించేటప్పుడు, దాహం తీరినప్పుడు. ఇవి ఎప్పుడైతే తీరుతాయో అప్పుడే మనిషికి తృప్తి అనిపిస్తుంది. ఒకవేళ తీరలేదనుకోండి, మనిషికి ఎంతున్నా అసంతృప్తి. దేవుడు అంటున్నాడు, వాడికి 100 కోట్లు ఉండొచ్చు, కానీ నీ భాగ్యం ఏంటి తెలుసా? నువ్వు తినగలవు, వాడు తినలేడు. వాడు తినలేడు, నువ్వు తినగలవు. సొలొమోను గారు కూడా అంటున్నాడు తెలుసా? తినగలగడమే భాగ్యమట, తినగలగడం భాగ్యమట. తినగలిగే వాడికి తిండి ఎలాగైనా వస్తుంది, ఎలాగైనా వస్తుంది. ఎలా వస్తుంది? ఎలాగైనా వస్తుంది. మనం బయటికి వెళ్తే ఫంక్షన్ చేసుకునే వాడు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఫంక్షన్ చేసుకున్న వాడు ఫంక్షన్లో వాడు భోజనం వాడు కూడా తినలేడు, తినలేడు. తినలేడు వాడిని పిలిచిపెడితే తిను, తిను. తినగలగడమే భాగ్యం, తినగలగడమే భాగ్యం. ఆ భాగ్యం నీకు ఇస్తే ఇదే గొప్ప భాగ్యం. ఈ భాగ్యం నీకు కనుగొన్నావా? నీ అంత భాగ్యవంతులు లేడు భూమి మీద. ఇదే భాగ్యం అంటే ఇదే భాగ్యం అంటే అందుకే ఎదుగుతుంది. ఒకవేళ దేవుడు వానికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి, ఒకవేళ దీనితో పాటు దేవుడు ధనమిచ్చాడు, ధాన్యమిచ్చాడు, సమృద్ధిగా ఇచ్చాడంటే మరలా దాంట్లో ఉండాలట. ఏంటది? తన భాగం. ఎంత? ఒకవేళ నీ కోట్లు వస్తే కోట్లలో నీ భాగం తినగలిగేటట్టు ఉండాలి. లేకపోతే కోట్లను ఎవరికో అప్పగించుకోవాలి, ఆస్తులంతా ఎవరికో అప్పగించుకోవాలని చెప్తున్నాడు. కోట్లున్నా దేవుడు నీకు ఇచ్చిన భాగం నువ్వు తిననుభవించాలంటున్నా. తన భాగం అనుభవించుటకును, అన్నపానం పుచ్చుకున్నటకును, తన కష్టార్జిత ముందు సంతోషించుటకును నీవు కలగజేసిన ఎడల ఏంటది?
అన్నపానములు పుచ్చుకుని సంతోషించడం అంటే దేవుడు వీలు కలగజేస్తున్నాడు. కలగజేసిన ఎడల అతనికి ఆ స్థితి. ఆశీర్వాదం ఏంటి? ఆశీర్వాదం ఏంటి? దేవుని ఆశీర్వాదం అంటే ఏంటి? దేవుని ఆశీర్వాదం అంటే ఏంటి? లోకంలో ఏదో చూసి ఆశీర్వాదం అనుకోకండి. ఆశీర్వాదం ఉంటుందట. ఏంటది? అన్నపానములు పుచ్చుకొని తన కష్టార్జితమందు సంతోషించుటకు వీలు కలుగజేసిన ఎడల అన్నట్టు చూడు. ఆ స్థితి దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం. దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం. ఇదే ఆశీర్వాదం. మళ్ళా చెప్తున్నాను, హాయిగా పిల్ల పాపలతో, హాయిగా భార్య పిల్లలతో, హాయిగా తల్లిదండ్రులతో కూర్చి నువ్వు అన్నం తింటున్నావు అంటే దేవుడు నీకు ఇచ్చిన భాగ్యం మామూలు భాగ్యం కాదు. ఇదే భాగ్యం. ఇంకా చెప్పాలంటే దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం మామూలు ఆశీర్వాదం కాదు. దరిద్రం ఏంటంటే ఈరోజు అది కోల్పోయామ్మా. తల్లి తండ్రి పిల్లలు కూర్చుని భోజనం చేయడం తెలుస్తుందా? నలుగురు కూర్చుని ఇంటిలో పాది కూర్చుని వాళ్ళ కవుని చెప్పుకుని భోజనం చేస్తూ సంతోషించడం. నువ్వు ఏది వండుకున్నావు, అది నువ్వు ఏది తింటున్నావు దాని వల్ల సంతోషించడం అంటే సంతోషంగా తినడం. ఇదే దేవుడు నీకు ఇచ్చేటటువంటి ఆశీర్వాదం. ఇది ఆశీర్వాదం. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, దేనికోసం కష్టపడాలి? దేనికోసం కష్టపడాలి చెప్పండి? అన్నం కోసం, నీళ్ళు కోసం. అన్నం కోసం నీళ్ళు కోసం కష్టపడాల్సి వస్తే ఎంత కష్టపడచ్చు? ఎంత కష్టపడాలి? 24 గంటలు కష్టపడాలి. 24 గంటలు ఇంటూ 365 రోజులు కష్టపడాలి. ఎంత కష్టపడాలి? రోజుకి కొన్ని గంటలు కష్టపడితే చాలు. నీకు కావలసిన అన్నం వచ్చేస్తుంది, నీకు కావలసిన పానం వచ్చేస్తుంది. మనకు మనశ్శాంతి లేదు తెలుసా? మనం విస్తారమైన కోరికలు పెట్టేసుకున్నాం. విస్తారమైన కోరికలు ఏంటో తెలుసా? నాకు 10 ఎకరాల పొలం ఉండాలి, దాంట్లో పెద్ద బంగ్లా ఉండాలి, ఆ బంగ్లాలో మనకంటూ కొన్ని కోరికలు. ఇవి జన్మకు నెరవేరు. దేవుడి దగ్గర కోరుకోవాల్సిన తెలుసా? అది అన్నాడు, కోరదగినది నెక్స్ట్ చూడముచ్చటైంది. మనకి ఇది ఉండదు. మరి ఏముంటుందంటే, ఆయన 10 బిల్డింగ్ కట్టేసుకున్నాడు, మనకు కూడా ఏం కట్టేసుకుందాం? బిల్డింగ్ కట్టేసుకోవాలి. ఆయన పొలం కొనేసుకున్నాం, మనం కూడా ఏం కొనేసుకుందాం? ఆయన కంటే ఎక్కువ కొనేసుకోవాలి. ఆయన బంగారం కొనేసుకున్నాం, మనం కూడా ఏం చేయాలి? మనం కొనేసుకోవాలి. ఇలాంటి పిచ్చి పిచ్చి కోరికలు పెరిగిపోయిన ఒక్కొక్కరికి. ఆ కోరికలు పెరిగిపోయినాయి కాబట్టి మరలా విస్తారమైన కోరికల వల్ల ఏం పుడతాయి? కళలు వస్తాయి. ఆ కళలు పేడ కళలు అయిపోతాయి. ఏంటో తెలుసా? మీకే కాదు, ఇంకా చెప్పాలంటే మామూలు కళ కలగలిగిన వాడికే పేడ. కానీ ఈ కళలు భార్యకి అందనుకోండి, భర్తకి పేడ. భర్తకు అన్నాడు అనుకోండి, భార్యకి పేడ. వీళ్ళిద్దరికి అన్నారు అనుకోండి, పిల్లలకి పేడ. ఈ భయంకరమైన కళలు పెరిగిపోయిన ఈరోజు దేవుడు అంటున్నాడు, ఆ కళల జోలికి వెళ్ళకండి అని. నేను మరలా చెప్తున్నాను, ఈరోజు ఎవరైతే సహోదరులు వ్యాపారానికి వెళుతున్నారట, వెళ్ళండి. కోరికలు ఎలా ఉండాలి? కోరికలు ఎలా ఉండాలి? దేవుడు అన్నానికి పానానికి ఇస్తే చాలను ప్రార్థన చేసిన వెళ్ళండి. దేవుడు మురిసిపోయాడు అనుకోండి. సొలొమోను గారు అన్నాడట, ప్రభువా నాకు ఏం వద్దు, ఏం కావాలి? ఏం కావాలి? నీ ప్రజల్ని పరిపాలించడానికి జ్ఞానం కావాలని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకు మురిసిపోయించాడు తెలుసా? సరే, జ్ఞానం అడిగావు కదా, జ్ఞానంతో పాటు ఏం చేస్తున్నాను? నీకు సిరి సంపదలు ఇచ్చేస్తున్నాను అన్నాడు. ధన గణపలు ఇచ్చేస్తున్నాను, తీసుకో అన్నాడు. దేవుడికి మన తీరు నచ్చింది అనుకోండి, మిగిలినవన్నీ ఇచ్చేస్తాడు. దేవుడికి మన తీరు నచ్చలేదనుకోండి, ఉన్నది కూడా పీకేస్తాడు. ఉన్నది కూడా పీకేస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండండి. దేవుని దగ్గర కోరుకోదగింది తెలుసా? దేవా, నా బాధ నేనేం చేయాలి? అనుభవించాలి. మన కోరికల వల్ల ఒక లేదు నేను సంపాదించాలంటే, సంపాదిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుందో చూసి ముగించుకుందాం. చూడండి,
ఒకవేళ డబ్బు సంపాదిస్తే 10వ అధ్యాయం 10వ ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నందడు. ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నందడు. ఇది వ్యర్థం. మరలా డబ్బు సంపాదించడం వ్యర్థమట, అన్నపానాలతో సుఖించడం లాభమట. ఏది లాభం? నన్ను పరిచుండు పాట అంతటం వలన వాళ్ళు కలుగుచున్న లాభం ఏంటి అంటే అన్నపానములు పుచ్చుకొని దేవుని యందు స్తుతించడం, దేవుని యందు సుఖించడం, దేవుని యందు సంతోషించడం. మరి ఏంటి కష్టం అంటే ధనం వ్యర్థమట. ధనం వ్యర్థమట. ఆస్తి ఎక్కువైన ఎడలా దాన్ని భక్షించు వారును ఎక్కువ కన్నులారా చూచునే గాక ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనం ఏమీ లేదన్నట్టు. ఆస్తి ఎక్కువ అవుతుంది, ఏమవుతుంది? ఆస్తి ఎక్కువనట, దాన్ని భక్షించు వారు కూడా ఎక్కువ అవుతారట. ఇలా గమనించండి, మనిషి చచ్చిపోతే ఏమొస్తాయి తెలుసా? ఏమొస్తాయి? మనిషి చచ్చిపోతే శవం కుళ్ళిపోయి పెద్దదైపోతుంది. పీనుగు చూసారా? ఉబ్బిపోతుంది. పీనుగు ఎప్పుడైతే ఉబ్బిపోయిందో ఎవరు వస్తారు? రాబందులు వస్తాయి. దేనికి వచ్చినాయి? ఆ కుళ్ళిపోయి పెరిగిపోయి చూసారా శవం, ఆ శవాన్ని పీక్కు తినడానికి వస్తాయి. రాబందులు ఎందుకు వచ్చినాయి? శవాన్ని పాతి పెట్టడానికి, శవాన్ని సన్మానం చేయడానికి, శవాన్ని తినడానికి వచ్చినాయి. డబ్బు పెరిగిపోతే బంధువులు వస్తారు, మనిషి చచ్చి కుళ్ళిపోతే రాబందులు వస్తాయి. దానికి అర్థమేంటి తెలుసా? ధనవంతుడు, డబ్బు సంపాదించుకున్న ధనవంతుడు చచ్చిపోయిన శవంతో సమానం. ఎవరు వస్తారు? బంధువులందరూ వస్తారు. దేనికోసం వస్తారు? అందుకనే వాళ్ళ బంధువులు కాదు, రాబంధువులు. ఈ రాబంధువులు డబ్బున్న వారి దగ్గరికే వస్తారు. ఎరుగా చెప్పాలంటే మీకు డబ్బు లేనప్పుడు మీ చుట్టూ తిరిగేవాడు బంధువు, మీకు డబ్బు ఎక్కువైపోతే మీ చుట్టూ తిరిగేవాడు రాబంధు. బతుకున్న వాడి చుట్టూ రాబంధు తిరగదు, చచ్చిపోయిన వాడి చుట్టూ మాత్రమే తిరగదు. ఇప్పుడు మీరు గమనించండి, డబ్బు పెరిగిందంటే మీరు ఎవరు చెప్పండి? వాళ్ళది శవాలు. మీ చుట్టూ ఎవరు వస్తారు? అర్థమవుతుంది కదా మాటలు? నేను చెప్పింది కదా, సులభం గారు చెప్తున్నారు. ఆస్తి ఎక్కువైన దాన్ని భక్షించేవారు వారు కుళ్ళిపోయిన శవంతో సమానం. ఎక్కడ లేని రాబందు ఆ భూమి మీద ఉండవవి, ఆకాశంలో ఎగిరే రాబందులు అక్కడ రైలు దిగిపోతాయి. ఎక్కడికి? ఎక్కడో ఉంటారు మనకు తెలియదు. మీ అమ్మ చుట్టం అంటాడు, మీ అమ్మమ్మ చుట్టం అంటాడు, మీ నాన్నమ్మ చుట్టం అంటాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? నేను తినడానికి వచ్చాడు. అందుకే అన్నాడు, విస్తారమైన పనుపాట్ల వలన కళలు కానీ ఒకవేళ నువ్వు సంపాదిస్తే దాన్ని తినడానికి ఎవరు వస్తారట? రాబంధువులు వస్తారు. వచ్చి నిన్ను పీక్కు తింటారు. లేదు, నువ్వు కష్టపడి సంపాదించుకు తింటే నీ చుట్టూ నీ బంధువులు ఉంటారు. వాళ్ళతో కలిసి ఏం చేయి? హాయిగా అన్నపానములు పుచ్చుకుని దేవుణ్ణి స్తుతించు. ఏది కావాలి? ఇలా జరిగితేనట మనిషి ఎలా ఉంటాడు చూడండి. ఆఖరి వచ్చు చూడండి. కష్టజీవులు కొద్దిగా తిన్నను, ఎక్కువ తిన్నను సుఖ నిద్ర నొందుతురు. అయితే ఐశ్వర్యవంతుడికి నిద్ర పాట. అడే నిద్ర రాదట. మనకేమొస్తుంది? నిద్ర వస్తుంది. హాయిగా కష్టపడిన వాడు నిద్రపోతాడు, కష్టపడిన వాడు నిద్రపోతాడు. ఆఖరి వచ్చిన చూడండి, అదే అధ్యాయం ఆఖరి వచ్చు ముగించేసుకో. అట్టి వానికి దేవుడు హృదయాన్ని ఎవరైతే అన్నపానాలతో కుటుంబంతో కలిసి సంతోషపడుతూ తన భాగాన్ని అనుభవిస్తాడో వాడు హృదయం అట దేంతో నిండిపోతుంది? ఆనందంతో నిండిపోతుంది. మన బ్యాంకు బ్యాలెన్స్తో నిండిపోవాలనుకుంటాం, కానీ దేవుడు అంటే బ్యాంకు బ్యాలెన్స్తో నిండడం కాదు. ఏం నిండాలి? నీ హృదయం ఆనందంతో నిండిపోవాలి. అంబానీ గారి దగ్గరికి వెళ్ళి ఎంత ఆనందం ఉన్నారు అడగండి. ఎంత ఆనందం ఉన్నారు? అలా అబ్బాయి పెళ్లి జరుగుతుంటే ఏడుస్తున్నాడు.
అదాని దగ్గరికి వెళ్ళి అడగండి, మీరు ఎంత ఆనందంగా ఉన్నారని. మోడీ గారి దగ్గరికి వెళ్ళి అడగండి, మీరు ఎంత ఆనందంగా ఉన్నారని. ఇప్పుడు భయంతో ఉన్నాడు ఆయన. ఎందుకు? మన బాబు గారు హ్యాండ్ ఇచ్చారనుకోండి, ఆయన హ్యాండ్ దిగిపోతుంది. అందుకే భయం ఆయనకి, కంగారు. ఎందుకంటే ఈ పార్టీని ఎలా నిలబెట్టాలి, ఎలా నిలబెట్టాలి? భయం భయం. అందుకే పైన అధికారులు కానీ ధనవంతులు కానీ ప్రతి ఒక్కరికి భయంతో నిద్రాటతో. మరి మనకి ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఎవరికి నిద్రాటట్లేదు, మనకు అట్టట్లేదా? శుభ్రంగా తింటున్నాం, పడుకుంటున్నాం. మరి ఏంటి జగన్ చేయను అప్పుడు, మరి ఏం చేద్దాం? అప్పుడు లేదు. మరి ఇప్పుడు ఎవరికి వెళ్తే వాళ్ళకే చేయంటాం. మనకే పైన ఆయన ఎవరు నిర్ణయిస్తే వాళ్ళకే చేయి. చిత్తం అయింది ముందుగా. మరి మనకేంటి భాగ్యం? హాయిగా తిన్నామా, హాయిగా తాగామా, హాయిగా నిద్రపోయామా. ఇలా నిద్రపోయి నీ భార్యాపిల్లలతో కలిసి ఆనందిస్తున్నట నీ హృదయం దేంతో నిండిపోతుంది? హృదయానందముతో నిండిపోతుందట. అలా చెప్తున్నాను. ఆనందం ఇంట్లో ఉండదు, ఎక్కడ ఉంటుంది? హృదయం ఉండదు. ఆనంద బంగారంలో ఉండదు, ఎక్కడ ఉంటుంది? హృదయంలో ఉంటుంది. ఆనంద వస్తువుల్లో ఉండదు, హృదయంలో ఉంటుంది. ఏమి నిండాలి? హృదయం నిండాలి. హృదయం నిండాలంటే ఎలా ఉండాలి? నీ భార్య పిల్లలతో నువ్వు ఆనందంగా సంతోషంగా తిని ఆనందించాలి. అదే ఆనందం. అలా ఆనందించే వారికి ఎలా ఉంటుందట? హృదయానందము దయచేసి ఉన్నాడు కనుక అతను తన ఆయుష్కాల జనములను వాడు వయసు మర్చిపోతానంటాడు. ఎవరు హాయిగా తిని తిరిగేవారంటే ఏం మర్చిపోతాడు? వయసు మర్చిపోతాడట. మీరు గమనించండి, మనకు వయసు గుర్తొస్తుందా మర్చిపోయాను? మమ్మల్ని అడిగేది, మన వయసు గుర్తొస్తుందా మర్చిపోయాను? మన వయసు గుర్తొచ్చి భయం వేస్తుంది మనకి. ఏంటో తెలుసా? అయ్యి బాబు అప్పుడే 40 ఏళ్ళు వచ్చేసింది, పిల్లలకి ఇంకా పెళ్లి చేయలేదు, ఇంకే పిల్లలకు ఇల్లు కట్టలేదు, ఆస్తి సంపాదించలేదు. ఎందుకు భయం వేస్తుంది నీకు? వయసు లెక్కేసుకోం. చచ్చిపోతే, ప్రాణం పోతే ఎలా? నా వయసు 50 ఏళ్ళు వచ్చేసింది, నా వయసు 60 ఏళ్ళు వచ్చేసింది, ఇక ఏది సర్దలా? వయసు మర్చిపోతాడట వాడు. మరి మనకి వయసు గుర్తొచ్చి ఆ వయసు భయపడుతున్నది అర్థమైంది తెలుసా? నీ హృదయం ఆనందంతో నిండలా, మరి దేంతో నిండింది? భయం. ఈ రోజు నేను చచ్చిపోతారా? నా అప్పులు ఎలా? నా పరిస్థితి ఎలా? నా స్థితి ఏంటి? రేపొద్దు నా పిల్లల స్థితి ఏంటి? నా భార్య స్థితి ఏంటి? ఇలాంటి భయాలతో నీ హృదయం నిండిపోతే దేవుని నిన్ను ఆశీర్వదించలేదు, నిన్ను వదిలేశాడు. దేవుడిని ఆశీర్వదించాడంటే అర్థం ఏంటి తెలుసా? నీ హృదయం ఆనందంతో నింపేస్తే వయసు మర్చిపోతామట, ఆయుష్ లెక్కేసుకోమట. అప్పుడు అంటూ ఉంటారు, నీ వయసు ఎంతరా? ఇంకా కుర్రోళ్ళే ఉన్నావు. ఉంటాడు మరి వాడు, ఉంటాడు వాడు. నీ తల ఇంకా నెరవదు వాడికి. నీ తల ఇంకా మెరిసిపోలేదు, నీకు చింత లేదు. ఎందుకంటే దేవుడు తన హృదయం దేంతో నింపేశాడు? హృదయానందంతో. మీరు గమనించండి, హృదయానందానికి మించిన ఆస్తి లేదు. లేదా మన వయసు లెక్కెత్తుకుంటూ ఉండాలి. ఇంకా 10 ఏళ్ళే బతుకుతాను, ఇలాగ ఏం చేయాలి అని సర్దేయాలి. లేదు ఇంకా 10 ఏళ్ళే బతుకుతాను, లేదా ఇంకా 5 ఏళ్ళే బతుకుతాను అన్నీ సర్దేయాలి. డైలీ రోజు లెక్కెత్తుకుని అర్థమేంటి తెలుసా? నీ బతుకు భయంతో నిండిపోయింది. ఎవరు భయంతో నిండిపోతారు తెలుసా? ఎవరు? దేవుని మందిరమునకు పోయి తన ప్రవర్తన చూసుకొని వాడికి ఏం మిగులుతుంది? భయం. దేవుని సన్నిధికి పోయి తన ప్రవర్తన సరిచేసుకున్న వాడికి ఏం మిగులుతుంది? హృదయానందం. ఇది లేనాయని రాష్ట్రం. ఇంకా చెప్పాలంటే సొలొమోను గారికి అన్నీ ఉన్నాయి, ఏం లేదు. హృదయానందం లేదు, తిని సంతోషించలేకపోతాడు. భార్యలు లేరు, పిల్లలు లేరు, అందరూ ఆయన వదిలేసిన తర్వాత ఏడుస్తూ చెప్తున్న మాట ఏంటి తెలుసా? అన్నీ ఉండడం కాదు, తిని తాగి ఇలా పిల్లలతో సంతోషించడమే భాగ్యం. ఈ భాగ్యం లేదు నాకు. ఆ భాగ్యం లేక ఏడుస్తూ రాస్తున్నటువంటి మాట ఏంటి తెలుసుకో? అది కోరదగింది, నాకు అన్నీ ఉన్నాయి, ఆ సంతోషం లేదు.
ఆ సంతోషం లేదు. నేను ఎన్నో సంపాదించుకున్నాను, ఐగుప్తు నుంచి గుర్రాలు తెప్పించుకున్నాను, రథాలు తెప్పించుకున్నాను, ఇన్ని ఆస్తులు సంపాదించుకున్నాను, కానీ నా హృదయానికి ఆనందం లేదు. భయాలతో నిండిపోయింది. నేను సంపాదించిన తర్వాత ఎవరికి నా జ్ఞానం ఎవరి వైపు వెళ్ళిపోతుంది, నేను సంపాదించింది ఎవరు ఎత్తుకుపోతారని చెప్పి భయంతో మాట్లాడుతున్న మాట తెలుసా? ఇది కాదు, ఇవన్నీ కాదు. దేవుడు ఇచ్చిన భాగ్యం ఏంటంటే ఇదే అని మనందరం చెప్తున్న మాట ఏంటంటే, నాలా మీరు ఉండకండి. మీరు ఎలా ఉండండి? ఎలా ఉండండి? ఆయన సన్నిధికి వెళ్ళండి, మీ ప్రవర్తన చూసుకోండి, విస్తారమైన పనిపెట్టుకోకండి, అన్నపానాలు కలిగి సంతోషించండి. దేవుడు మీకు ఇచ్చే భాగ్యం ఇదే. అలా ఇస్తే మీ వయసును సైతం మీరు మర్చిపోతారు. మీ వయసును సైతం, మీ ఆయుష్కాలం మర్చిపోతారు మీరు. అలా మర్చిపోయేలా దేవుడు దీవిస్తాడట. దేవుడు దీవిస్తాడు. ఇది నిజమైన ఆశీర్వాదం. ఇదే దేవుడు మన దగ్గర నుంచి కోరుకోవాలని మనల్ని కోరుకుంటున్నాడు. నా దగ్గర నుంచి ఇది కోరుకోండి, ఏవేవో కాదు. ఇది కోరుకోండి. ఇది కోరుకుంటే మనిషికి అసలు కష్టాలే ఉండవండి. ఇంకా చెప్పాలంటే విపరీతంగా కష్టపడవలసిన అవసరం లేదు. అన్నం కోసం, నీళ్ళ కోసం ఎంత కష్టపడాలి? దేవుడు అందుకే మన కష్టం కొద్దిగానే నిర్మించాడు, కానీ మనమే విస్తారమైన పని పెట్టుకుంటున్నాం. విస్తారమైన పని పెట్టుకుంటే చింతే. అందుకంటాడు, రేపటి గురించి మీరు ఏం చేయకండి, చింతించకండి. ఈరోజు తింటానికి ఉందా లేదా? కానీ మనం పాలసీల మీద పాలసీలు దేనికి? చచ్చాక కూడా ఆలోచిస్తున్నాం. అందుకే దేవుడు అంటున్నాడు, మీకు ఏది ఆలోచించాలో తెలియదు, ఏది అడగాలో తెలియదు. ఎందుకంటే మీరు నా సన్నిధికి వచ్చి మీరు వినరు, మరేం చేస్తారు? మీరు మాట్లాడతారు ఏమని? మనం అడుగుతామని ఏంటో తెలుసా? దేవా నాకు అది ఇచ్చేస్తే నేను నీకు ఇది ఇచ్చేస్తాను. అందుకే బుద్ధిహీనులు అర్పించినట్లు బలర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్ఠ. ఆలకించండి, తెలుసుకోండి, ఎలా బతకాలో నేర్చుకోండి, అటు రీతిగా బతకండి. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ప్రార్థన చేసుకుంది. దయగలిగిన దేవా, మీ సన్నిధిలో మాకు ఇచ్చిన భాగ్యం, ఏది కోరుకోవాలో తండ్రి, ఎలా ఉండాలో కూడా తెలియనటువంటి పరిస్థితి చెప్పు.